నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 139వ సంకీర్తన 23వ చరణం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునము. 139వ సంకీర్తన 23-24 చరణాలలో నన్ను పరిశోధించి తెలుసుకునమనే విన్నపంతో కీర్తనాకారుడు తన తలంపులను, అంతరంగంలోని ఆలోచనలను యెహోవా పరిశీలనకు అప్పగించుకుంటూ ఈ కీర్తన రాశాడు. నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో, అనగా దేవునికి బాధ కలిగించే మార్గం అని అర్థం అని దేవునిని అడుగుతూ ఉన్నాడు. ఇతరులలో చెడుతనాన్ని ఖండిస్తే సరిపోదు, మనలోని చెడుతనాన్ని కూడా ఖండించాలి. కేవలం బయటికి దేవుని పక్షాన ఉంటే చాలదు, అంతరంగంలో కూడా ఆయన పక్షమే వహించాలి. దేవుడు తనను వెదికి తానేమిటో పూర్తిగా తెలుసుకున్నాడని దావీదు ముందే చెప్పాడు. తనలో దేవుని యొక్క పవిత్ర స్వభావానికి అభ్యంతరంగా ఏదైనా ఉంటే దానిని విసర్జిస్తానని కూడా ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు. 139వ సంకీర్తన 1వ చరణం. దేవుడు అంతటా ఉన్నవాడు, ఆయనకు అన్నీ తెలుసు. తన ప్రజల జీవితాలలో అతి స్వల్ప విషయాలను కూడా పట్టించుకునే దేవుడు. ఈ కీర్తనను బట్టి దావీదు దృష్టిలో మన గురించి దేవునికి అన్నీ తెలుసు. ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన సన్నిధి నుండి, కనుదృష్టి నుండి పారిపోయే లేదా దాక్కునే ఆస్కారమే లేదు అని చెప్తూ ఉన్నాడు. అందుకే దావీదు దుర్మార్గానికి వ్యతిరేకంగాను, సత్యానికి న్యాయానికి అనుకూలంగాను దావీదు స్థిరంగా నిలబడ్డాడు. కనుకనే నన్ను పరిశీలించు, పరీక్షించు, పరిశోధించు అని పలు కీర్తనలలో దేవునితో అనడం కూడా మనం చూడవచ్చు. మన ప్రతి కదలిక, మాట, క్రియ, ఆలోచన పక్క మనిషికి తెలియకపోవచ్చు, కానీ అంతరంగాన్ని ఎరిగిన దేవునికి అన్నీ ఎరుకయే అన్న స్పృహ కలిగి దావీదు వలె దేవుని దృష్టికి ఇష్టలంగా ఉండి, దేవా, నా హృదయాన్ని పరిశోధించి నీకు ఆయాసకరమైంది ఉంటే దానిని విసర్జించి తిరిగి నీ వైపుకు తిరిగేటట్లు చేయి అని కోరుకునే వారంగా ఉండాలి. ఆమేన్.